ఇది ఒక్కటే మీకు కాల్. మీరు పలానా రోజు, పలానా హోటల్‌కో, పలానా ఏరియాకో మీ అందరూ రావాలని. సరే ఇప్పుడేం చేస్తాను, సపోజ్ యూ ఆర్ ఫ్రమ్ కాకినాడ ఆర్ యూ ఆర్ ఫ్రమ్ వరంగల్ అండ్ యూ ఆర్ ఫ్రమ్ కరీంనగర్. ఈళ్ళందరూ ఏం చేస్తారు, కరీంనగర్‌కి సంబంధించిన డిస్ట్రిక్ట్ పిల్లలందరికీ కాల్ సెంటర్ నుంచి కాల్స్ ఎళ్తాయి. అందరికి కాల్ చేసి, పలానా రోజున, పలానా మంత్‌లో, పలానా టైంలో, పలానా వెన్యూ దగ్గరికి మీరు రావాలి. అందరికీ ఒక్కసారే టైమ్, స్పేస్. ఆ! ఆ! ఓహ్! వాళ్ళకిచ్చేసి వీళ్ళందరినీ ఒకచోట గ్యాదరింగ్ చేసేస్తారు. ఒకచోట గ్యాదరింగ్ చేసేసి, ఇప్పటిదాకా మాట్లాడింది ఎవరు? కాల్ సెంటర్ నుంచి ఒకళ్ళు. ఇప్పుడు కాల్ సెంటర్‌కి దీనికి సంబంధం లేకుండా ఒకళ్ళు దిగుతారు. ఒక టీమ్ దిగుతారు. వాళ్ళేంటి, ఫస్ట్ ఒక వెన్యూకొచ్చిన తర్వాత ఏవియేషన్‌లో సెలెక్ట్ అయ్యారు. ఎయిర్‌పోర్టు, ఎయిర్‌లైన్స్, క్యాబిన్ క్రూ ఎన్నెన్నో ఉంటాయి గదా! ఎన్నో ఆశలతో వచ్చిన స్టూడెంట్‌కి ఏం చేస్తారంటే, ఒక షో మే డాల్ అనే ఒక ఇంటర్వ్యూ సెగ్మెంటో, ఒక షార్ట్ లిస్టింగ్ రౌండ్సో పెడతారు. ఓహ్! షో ఆల్రెడీ మే సెలెక్ట్ డాల్. అయిపోయారని చెప్పి షో మే నెక్స్ట్ డాల్ ప్రాసెసా? కింద ఓహ్! ఏమవుద్దంటే ఒక 100 మంది స్టూడెంట్స్ వస్తారు. 100 మంది స్టూడెంట్స్‌ని సెపరేట్‌గా ఏవో వాళ్ళు వాంటెడ్ స్క్రీనింగ్స్ పెట్టేసి, ఒక 50 ఆర్ 60 మెంబర్స్ 60 ఆర్ 50% పీపుల్‌ని మీరు సెలెక్ట్ అయ్యారు. మీరిక్కడ ఉండొచ్చు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు అని అందరి పేరెంట్స్ ముందు చెప్పేస్తే, సగం మంది పేరెంట్స్, స్టూడెంట్స్ ఉంటారు. సగం మంది ఎళ్ళిపోతారు. ఇప్పుడు మిగిలిన సగం మంది ఎవరైతే మిగిలారో ఆ పేరెంట్స్, స్టూడెంట్స్ ఏమనుకుంటారు, అమ్మో! నా కొడుకు తోపోడే. ఇంతమందిలో సగం కొట్టేసాడంటే ఇందులో ఉన్నాడంటే అవుతది. ఈ 50%లో చాలా తక్కువగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి. మిగతా 45% అన్‌ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అండ్ పేరెంట్సే ఉంటారు. పిల్లలు బా చదువుకోవాలనుకునే వాళ్ళు అనుకుంటారు. ఎక్కువ మంది. ఇప్పుడేం చేస్తారంటే, మీ అబ్బాయి అసలు దేనికి సెలెక్ట్ అయ్యాడని చెప్పాము మేము ఫోన్ కాల్‌లో వాళ్ళు. ఒక జాబ్‌కి సెలెక్ట్ అయ్యారు. దీనికి సెలెక్ట్ అయ్యారు. దానికి సెలెక్ట్ అయ్యారు అని పిలిచారు. కట్ చేస్తే ఇక్కడ ఒకొక్క స్క్రీనింగ్ ప్రోగ్రామ్ జరిగింది. ఆ స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌లో మీ అబ్బాయి ఇప్పుడు నెక్స్ట్ రౌండ్. ఫైనల్ రౌండ్‌కొచ్చాడు. ఇప్పటికిప్పుడు నువ్వు 35,000, 40,000 కట్టి ఒక సంవత్సరం ఉద్యోగం, ఒక సంవత్సరం జాబ్ ట్రైనింగ్ తీసుకుంటే ఈ జాబ్ వస్తది. ఏది? ఎవరైతే కాల్ సెంటరోడు నీకు జాబ్ వచ్చిందని చెప్పాడు కదా! ఆ జాబు ఇప్పుడు రావాలి అంటే, ఇప్పుడు నువ్వు ఇమ్మీడియేట్‌గా ట్రైనింగ్‌లోకి జాయిన్ అవ్వాలి. అనే అనే దాని మోటోలో తీసుకొస్తారు. హ్మ్. ఒక ప్లేస్‌కొచ్చిన తర్వాత.